నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, అలాగే ప్రాచీన సంఖ్యాశాస్త్ర, ప్రశ్నశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు. వారితో మనం మాట్లాడదాం. కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై. నమస్కారం తల్లి. గురుగారు, చాలా మందికి ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే వివాహం చాలా ఆలస్యం అవుతుంది. ఏవో రకరకాల దోషాలు. కానీ తల్లిదండ్రులకు మాత్రం మనసులో ఎంతో బాధ. మేము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మా పిల్లల వివాహం మా కళ్ళారా చూడాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి గవ్వశాస్త్రం ద్వారా ఎటువంటి పరిహారాలు ఉన్నాయో తెలియజేస్తారా? గోచార వశాత్తు అవ్వచ్చు, జన్మ కుండలిని అనుసరించవచ్చు. హ్మ్. ఈ మధ్యకాలంలో జ్యోతిష్యులు ఎక్కువైపోయారు. తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క జాతకాలను విశ్లేషణ చేసుకుంటూ, హ్మ్. జాతకంలో అంగారకుడు కుజుడు దోషయుక్తమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల కళ్యాణ గడియలు రావట్లేదు, వివాహం అవ్వట్లేదు అని. మన పూర్వీకులు మహర్షులు చెప్పినటువంటి అంశాలను అనుసరించి మనం పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని జన్మ లగ్నం అంటాం. హ్మ్. లగ్నం, చతుర్థం, సప్తమం, ఏకాదశం లేదా ద్వాదశం, ఈ స్థానాల్లో అంగారకుడు కుజుడు ఉంటే దోషయుక్తం అని చెప్పింది. ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో లగ్నం నుండి 7వ స్థానాన్ని, హ్మ్. అది వివాహ స్థానంగా చెప్తాం. భార్యాభర్తలకు సంబంధించినటువంటి అది ఆ స్థానంగా మనం చెప్తాం. ఎప్పుడైతే జాతకంలో అంగారకుడు నీచలో ఉంటాడో, సప్తమ స్థానం మీద పాపగ్రహాల యొక్క వీక్షణ ఉంటుందో,